డైరెక్టర్ల రూటే సెపరేట్. మూవీ మేకింగ్ లో ఒక్కొక్కరిది ఒక్కో స్కూల్. కొంతమంది సంవత్సరానికి 2 సినిమాలు చేస్తే కొంతమంది డైరెక్టర్లు 2 ఏళ్లకి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయరు. అయితే అసలు మన డైరెక్టర్లు ఎవరు ఎక్కువ టైం తీసుకుంటారో, ఎవరు జెట్ స్పీడ్ లో సినిమాలు చేసి రిలీజ్ చేస్తారో, లెట్స్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ స్టోరీ. మూవీ మేకింగ్ లో ఒక్కో డైరెక్టర్ది ఒక్కో స్టైల్. కొంతమంది సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తే కొంతమంది మాత్రం సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తారు. అయితే అందరిది ఒక రూట్, రాజమౌళిది ఒక రూట్. తనకు కావలసిన షాట్ కోసం ఎన్ని టేకులైనా ఎన్ని రోజులైనా వెయిట్ చేయిస్తారు రాజమౌళి. అందుకే 25 కెరియర్లో జస్ట్ 11 సినిమాలు మాత్రమే చేశారు రాజమౌళి. అయితే ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. బాహుబలికి 5 ఏళ్లు టైం తీసుకున్న రాజమౌళి RRR కోసం 4 ఏళ్లు టైం తీసుకున్నారు. అందుకే ఈసారి మహేష్ బాబుతో చేస్తున్న సినిమాని ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారో అని చూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం అంత టైం తీసుకోను, త్వరగానే ఫినిష్ చేస్తానని మాట కూడా ఇచ్చిన రాజమౌళి ఆ మాటని ఏమాత్రం నిలబెట్టుకుంటారో చూడాలి. రాజమౌళి రూట్లోనే వెళ్తున్న మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్. ప్రతి చిన్న డీటెయిల్ ని చూసుకునే సుకుమార్ తనకు కావలసిన దానికోసం రీషూట్ చేయడానికి ఏమాత్రం మొహమాట పడరు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే అస్సలు కాంప్రమైజ్ అవరు. పుష్పకి ముందు వరకు పెద్దగా టైం తీసుకొని సుకుమార్ బన్నీతో పుష్ప చేసిన దగ్గర నుంచి సినిమాలకు బాగా టైం తీసుకుంటున్నారు. రంగస్థలాన్ని సంవత్సరం చేసిన సుకుమార్ పుష్ప 2 సినిమాల్ని 4 ఏళ్లు చెక్కారు. ఇందులో సగం రీషూట్లకే టైం వేస్ట్ అయిపోయిందని ఆడియన్స్ ఫీలింగ్. అయితే ఎలా ఉన్నా సినిమా ఇండస్ట్రీ రికార్డుల్ని చెరిపేసింది కాబట్టి సుకుమార్ ఎంత టైం తీసుకున్నా పర్లేదు అంటున్నారు హీరోలు. మరిప్పుడు రామ్ చరణ్ తో తీసే సినిమాని ఎన్నేళ్లు చేస్తారో. పెద్దగా హడావుడి లేకుండా షూటింగ్ చేసే డైరెక్టర్ త్రివిక్రమ్. సింపుల్ స్టోరీస్ కి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే త్రివిక్రమ్ అనుకున్న కథని పక్కా ప్లానింగ్ తో కంప్లీట్ చేస్తారు. అందుకే సింపుల్ గా సంవత్సరం లోపే సినిమా చేసేస్తారు త్రివిక్రమ్. అయితే గుంటూరు కారం విషయంలో కాస్త తడబడి టైం తీసుకున్న త్రివిక్రమ్ వెంకటేష్ తో సినిమా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ లో ఉన్న ఈ సినిమా నెక్స్ట్ సమ్మర్ కే రిలీజ్ టార్గెట్ పెట్టుకుంది. స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే కొరటాల, దేవరా ముందు వరకు సంవత్సరం లోపే సినిమా స్టార్ట్ చేయడం, రిలీజ్ చేయడం కూడా అయిపోయేది. కానీ ఎన్టీఆర్ తో దేవరా లాంటి మ్యాసివ్ యాక్షన్ మూవీతో బాగా టైం తీసుకుంటున్నారు. దేవరకి దాదాపు 2 ఏళ్ల పాటు వర్క్ చేశారు కొరటాల. మరి దేవరా 2కి ఇంకెంత టైం తీసుకుంటారో, లేక ఈసారి ఫుల్ గా హోంవర్క్ చేసుకుని అనుకున్న టైం కంటే ముందే సినిమాని కంప్లీట్ చేస్తారో చూడాలి.